హాయ్, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా అమ్మ స్టైల్లో మైసూర్ పాక్ చేయబోతున్నాము. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇత్తడి గిన్నెలో చేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండి ఆ బౌల్లో వేసుకొని మంచిగా నెయ్యిలో వేయించాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతసేపు, మంచిగా పచ్చివాసన పోయేంతసేపు దాన్ని మంచిగా స్లో ఫ్లేమ్లో వేయించాలి. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయిందండి. ఇది ఇంకొక ప్లేట్లో తీసుకొని ఉంచుకొని ఉండాలండి. ఈ బౌల్లో 1 గ్లాస్ మన శనగపిండి తీసుకున్నాం కదా అండి, దానికి 1.5 గ్లాస్ షుగర్ వేయాలి. ఇప్పుడు ఆ షుగర్ మునిగే అంత వాటర్ పోయాలండి. ఇప్పుడు ఇది థిక్ ఆనకం వచ్చే వరకు ఉంచాలండి. దీన్ని మీకు చూపిస్తానండి, ఆనకం కూడా ఎలా రావాలో చూపిస్తాను. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూడడానికి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో పాకం వేసి చూడాలండి. అది మంచిగా గట్టిగా అయిందనుకోండి, పాకం వచ్చినట్టే అండి. ఇప్పుడు చూపిస్తానండి, వచ్చిందో లేదో చూపిస్తాను. వచ్చిందండి. అందులో ఇప్పుడు మనం 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాం కదా, దానికి 3/4 గ్లాసు ఆయిల్ తీసుకోవాలి. స్మెల్ లేని ఆయిల్, పల్లి నూనె అలాంటివి తీసుకోవద్దండి. ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తీసుకోవాలండి. అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు మనం వేయించుకున్న శనగపిండి ఉంది కదా, అది ఈ బౌల్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడికించాలి. దాన్ని కలుపుతూ మంచిగా ఉడికించాలి. స్లో ఫ్లేమ్లోనే కలపాలండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుందండి. స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించాలి దాన్ని. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా దీనికి పట్టే అంత రాయాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి. మంచిగా పొంగాలి అంటే కొంచెం వంట సోడా వేసుకుంటే మంచిగా పొంగుతుంది. ఒక్క 1 మినిట్ ఉంచి కథం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేసినాక ఇప్పుడు కొంచెం చల్లారాలండి. చల్లారాక ఇప్పుడు ఇది చల్లారిందండి. ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మంచిగా నైఫ్తో కట్ చేసుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా తక్కువ నూనెతో, తక్కువ నెయ్యితో టేస్టీ మైసూర్ పాక్ రెడీ అయిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఇంకా మరిన్ని వీడియోస్, వంట వీడియోస్ కావాలంటే మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి.